ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. మే 26, 27, 28 తేదీల్లో మీ చేతిలో ఇప్పుడు ఎంతటి ముఖ్యమైన పని ఉన్నా సరే వాటన్నిటినీ ఒక్క నిమిషం పక్కన పెట్టి ఈ వీడియోను వెంటనే చూడండి. ఎందుకంటే ఈ 3 రోజులలో మీకు మీ జీవితంలోనే ఒక ఊహించని మలుపు తిప్పే అత్యంత కీలకమైన సంఘటన జరగబోతుంది. ఈ 3 రోజులలో మీ తలరాతను మార్చే అద్భుతమైన సమయం రాబోతుంది. అదే సమయంలో మీతోనే ఉంటూ, మీ అన్నం తింటూ, మీ వెనక గోతులు తోతున్న ఆ నమ్మక ద్రోహి ఎవరో ఇప్పుడే ఈ వీడియోలో బయటపడబోతుంది. మీ చేతుల్లో అసలు సమయం లేదు. వెంటనే మీరు త్వరపడండి. ఇది కేవలం మాటలు కాదు, సాక్షాత్తు ఆ దైవ శక్తులే మీ జీవితంలోనే రాబోయే పెద్ద మార్పులు సూచిస్తూ ఇప్పటికే ఒక పెద్ద సంకేతాన్ని ఇచ్చాయి. అసలు ఆ భగవంతుడు మీకు ఇచ్చిన ఆ సంకేతం ఏంటి? ఈ 3 రోజులలో మీకు జరగబోయేది, మీతోనే ఉండే ఆ మోసగాడిని మీరెలా గుర్తుపట్టాలి? మీ జీవితాన్ని మార్చే ఆ సంఘటనలు ఏంటి? ఈ సంచలన నిజాలను తెలుసుకునే ముందు మిమ్మల్ని రక్షించే ఆ పరమశివుడి కృప, హనుమంతరాయుని ఆశీస్సులు మీ పైన ఎల్లప్పుడూ ఉండాలని వీడియోని ఇప్పుడు ఒకే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. అలాగే కామెంట్ బాక్స్లో పూర్తి భక్తితో జై మాతాజీ లేదా జై బాలాజీ మహారాజ్ అని కామెంట్ చేయండి. ఇక మీ జీవితంలోనే ఒక మహాయుద్ధం మొదలు కాబోతుంది. ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా ఈ సంఘటన జరగకుండా ఆపలేదు. రాబోయే 3 రోజులలో మీ జీవితంలో ఏం జరగబోతుందో ఆ నిజం వింటే మీ కళ్ళ వెంట నీళ్లు ఆపడం ఎవరి తరం కాదు. ఎందుకంటే ఈ మార్పు మీ బతుకును పూర్తిగా మార్చేయబోతుంది. ఒకవేళ మీరు దీన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇలాంటి గ్రహాల కలయిక, అద్భుతమైన సమయం మళ్ళీ మళ్ళీ రాదు. ఇప్పుడు మీ జాతకంలో అలాంటి ఒక గొప్ప అదృష్టం కనిపిస్తుంది. మీ అందరి జాతక చక్రంలో ఇప్పుడు ఒక పెద్ద వింత జరగబోతుంది. అవును, మీ జాతకంలోని గ్రహాల స్థితి ఎంత అద్భుతంగా ఉందంటే అది మీ కష్టాలన్నింటినీ కూడా తుడిచేయబోతుంది. మీ రాశిపైన 33 కోట్ల దేవతల నీడ కనిపిస్తుందని సంకేతాలు అందుతున్నాయి. ఎందుకంటే మీ జాతకంలో శుక్రుడు, అంగారకుడు బుధుడితో పాటు శనిదేవుడు అందరూ ఏకమై ఒక గొప్ప రాజయోగాన్ని తీసుకొస్తున్నారు. ఇలాంటి యోగం జాతకంలో ఏర్పడినప్పుడు మనిషి జీవితంలోనే ఎలాంటి లోటు ఉండదు. ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి ధనవంతులయ్యే మార్గాన్ని తెరుచుకుంటాయి. అందుకే ఈరోజు ఈ మాటలను దేవుడిచ్చిన వరంగా భావించండి. 33 కోట్ల దేవతల అనుగ్రహం మీ ఇంటి చుట్టూ రక్షణ కవచంలో నిలిచింది. మరి ఆ దేవతల దీవెనల వల్ల మీకు ఎలాంటి శుభవార్తలు రాబోతున్నాయి? రాబోయే 3 రోజులలో మీ జీవితంలోనే ఎలాంటి పెద్ద మార్పులు రాబోతున్నాయి? ఇవన్నీ నేను మీకు వివరంగా చెప్తాను. దీనితో పాటు రాబోయే 24 గంటల నుండి 48 గంటల్లో మీ జీవితంలో ఖచ్చితంగా జరగబోయే కొన్ని ముఖ్యమైన విషయాలను కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఇలాంటి సంచలన విషయాలు రాబోయే 24 నుండి 48 లేదా 78 గంటల లోపు మీ జీవితంలోనే ఖచ్చితంగా జరిగి తీరుతాయి. కావాలంటే దీన్ని మీరు రాసి పెట్టుకోండి. మీకోసం ఈ వీడియోను సిద్ధం చేయడానికి మాకు 8 నుండి 10 గంటల సమయం పట్టింది. దీనికి బదులుగా మేము మీ నుండి ఏమీ ఆశించటం లేదు. కేవలం మీ జీవితంలోనే ముందుకు సాగాలని, మీ కష్టాలన్నీ ఫలితం దక్కాలని మాత్రమే కోరుకుంటున్నాం. రాబోయే రోజుల్లో తెలియక కూడా ఎలాంటి తప్పులు చేయకూడదని చెప్పే ఉద్దేశంతో మేము ఇంతలా శ్రమిస్తున్నాం. అందుకే మా ఈ శ్రమకు గుర్తింపుగా ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి. అలాగే కింద ఉన్న కామెంట్ బాక్స్లో మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక మంచి మాటను రాయండి. అది మా మనసుకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఈరోజు నేను మీ ముందు చెప్పబోయే మాటలను అసలు సాధారణ మాటలుగా భావించకండి. ఒకవేళ ఈ జ్యోతిష్యవాణిలో చెప్పే ఒక్క మాటనైనా సరే మీ జీవితంలో నిజం కాకపోతే నేను ఇకపై మీ ముందుకు రావడం పూర్తిగా ఆపిస్తాను. భవిష్యత్తు చెప్పే ఈ పరి వదిలేస్తాను. ఇది అహంకారం కాదు, దైవం పైన నాకున్న నమ్మకం. కోర్టులో కాగితాల మీద సంతకాలు జరిగినట్టే ఈరోజు మీ తలరాత పైన విశ్వం తన ముద్ర వేయబోతుంది. రాబోయే 24 గంటల సమయం మీకు అసలు సాధారణమైనది కాదు. ఈ సమయం మిమ్మల్ని అదృష్టంలోని అగ్రస్థానాల మీద కూర్చోబెడుతుంది. లేదా నిర్లక్ష్యం ఎంత ప్రమాదకరమో జీవితాంతం గుర్తుండిపోయేలా ఒక పెద్ద పాఠాన్నైనా నేర్పుతుంది. మీరు వేసే ఒకే ఒక తప్పుడడుగు, మీరు పెట్టే ఒకే ఒక తప్పుడు నమ్మకం
మిమ్మల్ని కన్నీళ్లు పెట్టించగలదు. అది ఈ సమయాన్ని మీరు పూర్తిగా అప్రమత్తతతో భక్తితో గడిపితే మీ ఇంటి గుమ్మం ముందర ఎలాంటి అద్భుతాలు జరుగుతాయంటే అది చూసి మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. మీలో చాలామంది ఇప్పటికే రాతను చూసి విసిగిపోయి ఓడిపోయామని భావిస్తున్నారు కదా. ఒక వయసు వచ్చే వరకు దేని వెనుకో పరిగెడుతున్నారు, కానీ అనుకున్న గమ్యం మాత్రం దక్కలేదు. కొన్నిసార్లు డబ్బు రూపంలో మోసపోయారు, కొన్నిసార్లు నమ్మిన బంధాలు వెన్నుపోటు పొడిచాయి, మరి కొన్నిసార్లు ఆరోగ్యం సహకరించలేదు, స్నేహితులు కూడా దూరం పెట్టారు. పగలంతా అందరి ముందు నవ్వుతూ కనిపిస్తున్న లోపల విరిగిపోయిన మీ మనసు రాత్రిపూట ఎవరికీ తెలియకుండా కన్నీళ్లు పెడుతూనే ఉంది. మీరు ఎన్నోసార్లు ఆకాశం వైపు చూస్తూ దేవుడా నాకే ఎందుకు ఇన్ని పరీక్షలు అని చెప్పి ఖచ్చితంగా అడిగే ఉంటారు. ఒకవేళ ఈ ప్రశ్న మీ గుండెల్లో నుండి వచ్చి ఉంటే గ్రహించండి, ఈ దైవిక సందేశం కేవలం మీకోసమే వచ్చింది. ఈ వీడియో ఈ మాటలు ఈ క్షణం అకస్మాత్తుగా మీ ముందుకు రాలేదు. ఇది పైనుండి ఆ భగవంతుడు పంపిన ఒక స్పష్టమైన సంకేతం. ప్రస్తుతం ఉన్న గ్రహాల స్థితి ఎలా ఉందంటే శాస్త్రాల ప్రకారం దీనిని ఒక అరుదైన రాజయోగం మరియు అమృత సిద్ధి యోగాల కలయిక అంటారు. 100 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే ఇలాంటి అద్భుతమైన సమయం వస్తుంది. ఈ సమయంలో మీ అదృష్టం ఒక్కసారిగా ఊహించని వేగంతో ముందుకు దూసుకుపోతుంది. కానీ మన పెద్దలు చెప్పినట్టు మనల్ని మనమే పైకి లేపుకోవాలి. మన మూర్ఖత్వంతో మనమే కిందకు పడిపోకూడదు. పైనుండి ఎంతటి గొప్ప యోగం వచ్చినా మనిషి తన తప్పుడు నిర్ణయాల వలన తనని పాడు చేసుకుంటే దాని గ్రహాలు కారణం కాదు, అతడు తీసుకున్న నిర్ణయం కారణమవుతుంది. అందుకే నేను మీకు చేతులు జోడించి చెప్తున్నాను, ఈ క్షణాలను అస్సలు ఆటగా తీసుకోకండి. ఈరోజు నేను మీ ముందు ఉంచబోయే 3 ముఖ్యమైన విషయాలను కేవలం మిమ్మల్ని ఒప్పించడానికి చెప్తున్న మాటలు కాదు, మీ జీవితం కోసం ఇప్పటికే రాయబడిన ఒక అదృశ్య కదుపు నిదర్శనాలు. ఇందులో ముఖ్యమైన విషయం మీ శత్రువుల నాశనానికి సంబంధించింది. మీ ముందుకు వచ్చి ఎంతో నవ్వుతూ మాట్లాడుతూ వెనుక నుంచి మీ వేళ్ళను నరికే ఆ కపట శత్రువు ఎవరో ఇప్పుడు బయటపడబోతుంది. ఇక రెండవ ముఖ్యమైన విషయం మీ అదృష్ట ద్వారాలు తెరుచుకోవడానికి సంబంధించింది. ఎక్కడి నుండి అయితే మీకు ధనం, ఐశ్వర్యం మరియు వైభవం లభించబోతున్నాయో ఆ దారి ఇప్పుడు తెరుచుకోబోతుంది. దీనివల్ల 7 జన్మల నుంచి వస్తున్న మీ ఆర్థిక ఇబ్బందులు, లేమి మరియు అవమానాల అధ్యాయం పూర్తిగా ముగిసిపోతుంది. ఇక మూడవ విషయం ఎంతో గంభీరమైనది మరియు దీనిని మీరు వినడానికి గుండె నిబ్బరం ఎంతో అవసరం. ఎందుకంటే ఇది మీ జీవితంలోనే ఎదురయ్యే ఒక పెద్ద గండం లేదా సంక్షోభానికి తప్పించడానికి సంబంధించింది. జనాలు దేన్నైతే కాలసర్పదోషం అని, అకస్మాత్తుగా జరిగే ప్రమాదాలు అని, లేదా ఊహించని సర్వనాశనం అని చెప్పి అంటుంటారు. అలాంటిది ఒక చెడు శక్తిని దూరం చేసే సమయం ఇది. ఈరోజు సాయంత్రం కరెక్ట్గా 6:20 తర్వాత మీ జాతకంలోనే మహా తాండవ యోగం మొదలవుతుంది. ఈ తాండవం నాశనం చేయడానికి వచ్చేది కాదు, మీపై జరిగిన అన్యాయాలకు వ్యతిరేకంగా న్యాయం చేయడానికి వచ్చే తాండవం. కానీ ఆ పరమశివుడు తాండవం ఎలాగైతే సర్వాన్ని కదిలిస్తుందో అలాగే ఈ సమయం కూడా బలహీనమైన మనసున్న వాళ్ళకి కాస్త భారంగా అనిపించవచ్చు. ఈ 24 గంటల సమయంలోనే మీరు మీ మాటను, మీ స్నేహాన్ని మరియు మీ నిర్ణయాలను జాగ్రత్తగా చూసుకోకపోతే మిమ్మల్ని పైకి లేపాల్సిన అదే యోగం మీకు ఒక పెద్ద షాక్ లేదా గట్టి దెబ్బ ఇచ్చే అవకాశం కూడా ఉంది. అందుకే నేను చెప్తున్నాను, ఈ విషయాలను అస్సలు నవ్వులాటగా తీసుకోకండి. ఇది మీ నిద్రను చెడగొట్టే విషయాలే కావచ్చు, కానీ మీ జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాయి. మీరు చాలాసార్లు గమనించి ఉంటారు, చేతికి వచ్చిన పనులు అకస్మాత్తుగా ఆగిపోవడం, అంతా ఓకే అనుకున్నాక మాట తప్పడం, పైకి అంతా బాగున్నట్టు కనిపించిన లోపల ఏదో ఒక తెలియని భయం వెంటాడడం లాంటిది జరుగుతూ ఉన్నాయి కదా. ఎక్కడికైనా సరే మంచి పని మీద బయలుదేరుతుంటే అకస్మాత్తుగా ఏదో ఒక అడ్డంకి రావడం, అనారోగ్యం పాలు కావడం, అకస్మాత్తుగా ఎవరిదో ఫోన్ రావడం, కారణం లేకుండా మనసు గిలగిలలాడడం అనుభవించే ఉంటారు. మీరు ఇన్నాళ్ళు దీన్ని ఏదో అనుకోకుండా జరిగింది అని చెప్పి వదిలేశారు. ఈరోజు నేను స్పష్టంగా చెప్తున్నాను, ఇది అనుకోకుండా జరిగింది కాదు. మీ జీవితం మారకుండా మిమ్మల్ని ఆ గమ్యానికి చేరనివ్వకుండా ఆపుతున్న ఒక అదృష్ట బంధనం ఇది. మీ ఇంటి గుమ్మం కింద గోడల మూలలలో, ముఖ్యంగా సూర్యుని కాంతి మొదట పడే ఆ ఈశాన్య భాగంలో ఎక్కడో ఒక దగ్గర నెగిటివ్ ఎనర్జీ నిలిచిపోయి ఉంది.
అది ఎవరిదైనా చెడు చూపు కావచ్చు, ఇతరుల మాటలు శాపాలుగా, ఈర్ష్య లేదా కుటుంబంలోనే పుట్టిన ఒక రకమైన నిరాశావాదం కావచ్చు. మేము ఇంట్లో పూజలన్నీ కరెక్ట్గానే చేస్తున్నాం కదా, అయినా మనసంతా ఎందుకు భారంగా ఉంటుంది అని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ చెదపురుగు ఎలాగైతే పైకి కనిపించకుండా లోపలనే చెక్కని తినేస్తుందో, ఈ చెడు శక్తి కూడా మీ ఇంట్లోనే అలాగే తినేస్తుంది. ఈరోజు ఈ 24 గంటల సమయం ఆ చెదపురుగును వేళ్లతో సహా పీకి పడేయడానికి ఆ దైవిక శక్తి, హనుమంతుడి గదల మరియు శనిదేవుడి న్యాయం, ఈ 3 కలిసి మీ జాతకంలో ఉన్న పాత ముడులన్నింటినీ కూడా విప్పేయబోతున్నాయి. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉంది. మీరు కేవలం అద్భుతాలు జరుగుతాయని కూర్చోవద్దు, మిమ్మల్ని మీరు కూడా మార్చుకుంటారని సంకల్పం చేసుకోండి. ఎందుకంటే లోపల మురుకుని పెట్టుకుంటే ఇంట్లో వెలిగించే దీపం కూడా పూర్తిగా ఇవ్వలేదు. ఇప్పుడు మొదటి మహాశక్తి వైపు వద్దాం. అదే అకస్మాత్తుగా మీ అదృష్టం పెరగడం. నేను ముందే చెప్పాను కదా, ఈరోజు సాయంత్రం 20 నిమిషాల నుండి దైవిక తాండవం మొదలవుతుంది. అది మీకున్న అదృశ్య బంధనాలను తెంచిన ప్రారంభిస్తుంది. ఈరోజు రాత్రి 12 గంటల ముందే ఎవరో ఒక వ్యక్తి ద్వారా, ఒక మెసేజ్ ద్వారా, ఫోన్ కాల్ ద్వారా, లేదో ఒక మంచి సమాచారం ద్వారా మీ వద్దకు వార్త రావడం ఖాయం. దీని గురించి మీరు అస్సలు ఊహించ కూడా ఉండరు. ఆ వచ్చే వ్యక్తి ఎవరో సాధారణమైన మనిషి కాదు. మునుగుతున్న మీ జీవితం అనే నావలో కుట్టుకు చేర్చడానికి ఆ దేవుడే పంపిన ఒక గురువు లేదా మార్గదర్శి. ఈ అవకాశం, మీ ప్రపోజల్ లేదా ఈ ఇన్ఫర్మేషన్ మీ జీవిత గమనాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇక్కడే మీ అసలు రంగు పరీక్ష మొదలవుతుంది. చార్లెస్ దేవుడు సహాయం చూపిస్తాడు, మనిషి దాన్ని గుర్తుపట్టలేడు. ఎవరి మీదైతే మీరు కొండంత ఆశను పెట్టుకుంటారో వాళ్ళే ముఖం చాటేస్తారు. కానీ ఈ జనాల్లోనే మీరు అస్సలు లెక్కలోకి తీసుకొని ఒక సాధారణ వ్యక్తే మీ పాలిట వరంగా మారతాడు. ఈరోజు రాత్రి వచ్చే ఆ సంకేతాన్ని, ఆ అవకాశాన్ని లేదా ఆ మనిషిని కేవలం వాళ్ళ తీపి మాటలతో అంచనా వేయకండి. వాళ్ళ నిజాయితీని, వాళ్ళ ప్రవర్తన మరియు వాళ్ళ కర్మను గుర్తించండి. ఒకవేళ మీరు మీ పాత భయాల వలన లేదా పాత ఆలోచన వలన ఆ అవకాశాన్ని వదిలేసుకుంటే మాత్రం 100 ఏళ్లకు ఒకసారి వచ్చిన ఈ గొప్ప రాజయోగం మీ చేతుల్లో నుంచి ఇసుకలా జారిపోతుందని గ్రహించండి. ఈ అవకాశం, మీ ప్రపోజల్ లేదా ఈ ఇన్ఫర్మేషన్ మీ జీవిత గమనాన్ని పూర్తిగా మార్చేస్తుంది. కానీ ఇక్కడే మీ అసలైన పరీక్ష మొదలవుతుంది. చాలాసార్లు దేవుడు సహాయం పంపిస్తాడు, కానీ మనిషి దానిని గుర్తుపట్టలేడు. ఎవరి మీదైతే మీరు కొండంత ఆశలు పెట్టుకుంటారో వాళ్ళే ముఖం చాటేస్తారు. కానీ ఈ జనాల్లో మీరు అసలు లెక్కలోకి తీసుకోలేని ఒక సాధారణ వ్యక్తి మీ పాలిట వరంగా మారుతారు. ఈరోజు రాత్రి వచ్చే ఆ సంకేతాన్ని, అవకాశాన్ని లేదా ఆ మనిషిని కేవలం వాళ్ళ తీర్పి మాటలతోనే మాత్రమే అంచనా వేయకండి. వారి నిజాయితీని, వాళ్ళ ప్రవర్తన మరియు వారి కర్మలను గుర్తించండి. ఒకవేళ మీరు పాత భయాలను వలన, పాత ఆలోచన వలన ఆ అవకాశాన్ని వదిలేసుకుంటే మాత్రం 100 ఏళ్లకు ఒకసారి వచ్చిన ఈ గొప్ప రాజయోగం మీ చేతిలో నుంచి ఇసుకలా జారిపోతుందని గ్రహించండి. మీరు ఆలోచిస్తుండొచ్చు, అసలు ఆ వ్యక్తి ఎవరు? అతడి పేరులోని మొదటి అక్షరం ఏంటి? అతడు మీ ముందుకు ఏ రూపంలో రాబోతున్నాడు? ఇక స్నేహితుడిలాగనా, ఒక అధికారిలాగనా, వ్యాపారంలోని ఒక కస్టమర్ లాగనా, ఒక గురువులాగనా, భాగస్వామిలాగనా, లేదంటే ఎవరైనా తెలియని ఒక కొత్త వ్యక్తి రూపంలోన? ఈ రహస్యాలని మీ ముందుకు పూర్తిగా విప్పుతాను. అందుకంటే ముందు ఈ మొదటి మహాశక్తి అనేది సగంగా పనిచేయదని మీరు గ్రహించాలి. దీనికోసం మీలో లోపల నమ్మకం, బయట అప్రమత్తత, ఈ 2 ఉండడం చాలా అవసరం. ఇప్పుడు ఆ 2 మహాశక్తివంతమైన విషయం వైపు వెళ్దాం. ఇది నేరుగా మీ ధన భాండాగారానికి సంబంధించింది. డబ్బు అనేది చేతి మహిళను చాలా అనుకుంటుంటారు, కానీ భగవద్గీతలో స్పష్టంగా చెప్పారు, ధనం అనేది కేవలం భోగ విలాసాల కోసమే కాదు, ధర్మాన్ని కాపాడడానికి కూడా ఒక గొప్ప సాధనం. డబ్బు సరైన చేతిలోకి వచ్చినప్పుడు దానివల్ల దాన ధర్మాలు, సేవ, కుటుంబ బాధ్యతలు, భవిష్యత్తు ఇలా అంతా సవ్యంగా సాగుతాయి. మీ జీవితంలో ఇప్పటి వరకు ఎదురైన ఆర్థిక ఇబ్బందులు, నిలిచిపోయిన డబ్బు, తిరిగి రాని అప్పులు, ఆగిపోయిన జీతాలు, ఏళ్ల తరబడి పెరగని ఆదాయం, ఇవన్నీ కేవలం పరిస్థితులు మాత్రమే కాదు, ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న గ్రహాల ప్రభావం. ఇన్నాళ్ళుగా మీ ధన మార్గానికి అడ్డుగా ఉన్న ఆ తాళం ఈరోజు రాత్రితో బద్దలు కాబోతుంది. ఈరోజు సూర్యాస్తమయం అయినప్పటి నుంచి రేపు సూర్యోదయం అయ్యేలోపు మీ జీవితంలో ధనానికి సంబంధించిన ఒక పెద్ద సంకేతం ఖచ్చితంగా వస్తుంది. ఈ సంకేతం ఒక పాత ఫైల్ రూపంలో రావచ్చు, ఎప్పుడో పెట్టిన పెట్టుబడి రూపంలో రావచ్చు, అకస్మాత్తుగా వచ్చే ఒక మంచి అవకాశం కావచ్చు,
పాత కస్టమర్లు మళ్ళీ వెతుక్కుంటూ రావడం కావచ్చు, లేదా మీరు ఎక్కడైతే ఆశలు పూర్తిగా వదిలేసుకున్నారో అలాంటి ఒక మార్గం నుంచి కావచ్చు. మీ బీరువా తాళం కేవలం తాళం చెవితో మాత్రమే తెరుచుకోదు, మీ పితృదేవతల అనుగ్రహం వలన, మీకున్న మంచి బుద్ధి వలన తెరుచుకుంటుంది. ఏ ఇంట్లో అయితే కనీసం ఒక్కరైనా సరే తమకు వచ్చిన సంపాదన నుండి కొద్ది భాగాన్ని ఒక పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడడానికి ఖర్చు చేస్తాడో ఆ ఇంట్లోని పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి. మీరు గత కొన్ని రోజులుగా గమనించి ఉంటారు, మీ ఇంటి ఈశాన్య మూలలో ఏదో ఒక వింత మార్పు కనిపిస్తూ ఉంటుంది. అకస్మాత్తుగా అక్కడున్న బల్బు వ్యూస్ ఎగిరిపోవడం, వస్తువులు కింద పడడం, కారణం లేకుండానే అక్కడ కూర్చోవాలని అనిపించకపోవడం, లేదా అక్కడ ఉన్న సామాన్లు అటు ఇటు అవ్వడం జరిగి ఉంటుంది. ఇవన్నీ ఊరికే జరగవు, ఎందుకంటే ఇంటికి ధనశక్తి ప్రవేశించే ప్రధాన స్థానం అదే ఈశాన్య మూల. అలాంటి చోట నెగిటివ్ ఎనర్జీ కనుక పేరుకుపోతే లక్ష్మీదేవి మీ ఇంటి గుమ్మం వద్ద వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంది. ఈరోజు నేను చెప్పబోయే మూడో విషయం ఆ మూలలో ఉన్న చీకటిని శాశ్వతంగా తుడిచిపెట్టేస్తుంది. కానీ దానికి ఒక కఠినమైన నియమాలున్నాయి. ఈ మూడు విషయం నేరుగా మీ ఇంటిపైన ఒక అదృశ్య మేఘంలా కమ్ముకున్న ఒక పెద్ద గండానికి సంబంధించింది. ఇదైనా పాత కోర్టు కేసు కావచ్చు, తీవ్రమైన అనారోగ్యం కావచ్చు, లేదా మీ మనసులోనే ఇది ఒక అసలు సాధ్యం కానీ వదిలేసుకున్న ఒక పెద్ద సమస్య కావచ్చు. మీ మనసులోని ఇది అసలు సాధ్యం కాదని వదిలేసుకున్న పెద్ద సమస్య కూడా కావచ్చు. ఇవన్నీ ఆ కాలసర్పదోషం లాంటి నెగిటివ్ ఎనర్జీ వల్ల జరుగుతున్నాయి. ఇది మనిషిని కారణం లేకుండానే ఇబ్బందిలోకి నెట్టేస్తుంది. ఈ చెడు శక్తి కేవలం మంత్రాల వల్ల కాదు, నియమాలు మరియు సాధన వల్ల, కదలిక వల్ల మాత్రమే తొలగిపోతుంది. ఈరోజు సాయంత్రం 6:20 తర్వాత మొదలయ్యే సమయంలో మీరు చాలా చిన్నదైన ఎంతో పవర్ఫుల్ అయిన ఒక పనిని చేయాల్సి ఉంటుంది. ఈ పని ఎంత సులభంగా ఉంటుందంటే దీన్ని ఎవరైనా చేయవచ్చు. కానీ దీని వెనక ఉన్న శక్తి ఎంత గొప్పది అంటే పూర్తి నమ్మకంతో, స్వచ్ఛమైన మనసుతో గనక చేస్తే జీవితంలో ఎదురయ్యే పెద్ద గండాలను తీవ్రత కూడా తగ్గిపోతుంది. నేను మీకు స్పష్టంగా చెప్తున్నాను, ఒకవేళ మీరు ఈ ఒక్క పనిని ఎవరికి చూపించుకోకుండా, వేరే వాళ్ళకు చెప్పకుండా పూర్తి మనసుతో చేస్తే రేపు ఉదయం కల్లా మీ మనసు ఏళ్ల తరబడి లేనంత తేలికగా మారిపోతుంది. అలా కాకుండా కేవలం చూద్దాంలే అని చెప్పి నిర్లక్ష్యంతో వదిలేస్తే మాత్రం ఈ మూడు విషయాల శక్తి కేవలం వినడానికే పరిమితం అవుతుంది, కానీ మీ జీవితాన్ని మార్చే అంత దూరం వెళ్ళలేదు. ఇక్కడ మరొక విషయం ముఖ్యమైనది గ్రహించాలి. ఇది కేవలం తమ మనసులోని ఇంకా మంచితనం మిగిలి ఉన్న వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. ఎవరైతే తన జీవితంలో ఎప్పుడు వేరే వాళ్ళ హక్కులను లాక్కోలేదో, పేదవాళ్ళను చూసి ఎగతాళి చేయలేదో, మరియు పెద్దలను అవమానించలేదో వాళ్లకు మాత్రమే ఈ సమయం ఒక వరంగా మారుతుంది. అంతే తప్ప కారణం లేకుండా అబద్ధాలు చెప్తూ ఇతరులను మోసం చేయడమే తమ అలవాటుగా మార్చుకున్న వాళ్ళకు మాత్రం మీ జ్యోతిషవాన్ని ఒక హెచ్చరిక మాత్రమే అవుతుంది, కానీ వరం కాదు. ఇప్పుడు మీ గుండె మీద చెయ్యి వేసుకొని ఆలోచించండి. మీరు మీ శక్తిని మించి ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నించారా, లేదా నష్టం చేశారా? వేరే వాళ్ళ నోటి కడకూడును లాక్కొని మీరు తిన్నారా, లేదా మీకున్న దాంట్లోనే ఆఖరితో ఉన్న వాళ్ళకు పెట్టి తిన్నారా? ఈ తల్లిదండ్రులు, గురువులు, పెద్దలు మరియు ఆ దేవుడు పేరు మీద ఎప్పుడైనా అబద్ధాలు చెప్పి స్వార్థం చూసుకున్నారా? ఒకవేళ మీ మనసు నుంచి నిజాయితీ గల సమాధానం వస్తే గ్రహించండి, ఇన్నాళ్ళుగా మీరు ఎదురు చూస్తున్న ఆ అదృష్ట సమయం ఈరోజు రాత్రే మీ గుమ్మం ముందుకు వచ్చింది. ఇప్పుడు నేను ఆ మూడు పెద్ద సంచలన విషయాల వెనుక ఉన్న రహస్యాలను ఒక్కొక్కటిగా విప్పబోతున్నాను. వీటిని విన్న తర్వాత మీ జీవితాన్ని మీరే ఒక కొత్త కోణంలో చూస్తారు. ఇందులో మొదటి రహస్యం మీ వెనుక గోతులు తవ్వుతూ ఈరోజు తానే ఆ గోతిలో పడబోతున్న మీ శత్రువు గుర్తింపునకు సంబంధించింది. రెండవ రహస్యం అకస్మాత్తుగా మీ వైపు తిరగబోయే ఆ ధన మార్గానికి సంబంధించింది. ఇక మూడవ రహస్యం మీ ఇంటి పైన ఒక అదృష్ట నీడలా కమ్ముకొని ఉండి ఇప్పుడు పూర్తిగా తొలగిపోయే ఆ పెద్ద గండానికి సంబంధించింది. మనసును ప్రశాంతంగా ఉంచుకోండి, ఎందుకంటే ఇకపై రాబోయే మాటలు చాలా సూటిగా, స్పష్టంగా మరియు నిజాయితీగా ఉండబోతున్నాయి. మరి ఇన్నాళ్ళు మీరు కేవలం ఊహించిన, ఎప్పుడు వినని ఆ పచ్చి నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. మొదటి విషయం మీ శత్రువుల నాశనానికి సంబంధించింది. నాకు బయట వాళ్ళ వల్ల కాదు, నా సొంత మనుషుల వల్లనే నష్టం జరుగుతుందని మీరు ఎన్నోసార్లు అనుకొని ఉంటారు కదా. ముఖం చూస్తే మన వాళ్ళలా కనిపిస్తారు, కానీ మనసులో మాత్రం పరాయి వాళ్ళు. మీ ముందు ఎంతో తీపి మాటలు చెప్తూ మీ వెనక
మీ వెనుక మాత్రం కుళ్ళు కుతంత్రాలు ఈర్ష్యతో ఉంటారు. మీరు పైకి ఎదుగుతుంటే భరించలేక మీ ఎదుగుదల ఆగిపోవాలని లోపల కోరుకునే మనుషులు మీ చుట్టూ ఉన్నారు. ఇది మీ భ్రమ కాదు, మీ మనసు లోపల నుండి వచ్చిన నిజమైన హెచ్చరిక. ఈరోజు రాత్రి 6:20 నుంచి మీ ఉదయం లోపు ఇన్నాళ్ళు దాగి ఉన్న ఆ నిజాలన్నీ బయటపడతాయి. మీరు ఎవరినైతే కళ్ళు మూసుకొని నమ్మారో వాళ్ళ ప్రవర్తన వలన, వాళ్ళ మాట్లాడే ఒక మాట వలన, లేదా వాళ్ళు చేసే ఒక పని వలన మీ మనసు ఒక్కసారిగా షాకు గురవుతుంది. కానీ ఇన్నాళ్ళు నా పక్కనే ఉంటూ నన్ను గురించి ఇంత చెడ్డగా ఆలోచించారా అని మీకు అనిపిస్తుంది. మీతోనే ఉంటూ మిమ్మల్ని మోసం చేసే ఆ వ్యక్తి మీ చుట్టూ ఉన్న బంధువులు ఒకరు కావచ్చు, మీ ప్రాణ స్నేహితులు కావచ్చు, మీతో కలిసి పనిచేసే వ్యక్తి కావచ్చు, పొరుగురు వారు కావచ్చు, మీ ప్రతిభను ఎక్కువడు తప్పు చేసి మాట్లాడే మీ కుటుంబ సభ్యులే కావచ్చు. వాళ్ళు మీ వెనుక ఎలాంటి కుతంత్రాలు పన్నారో, మీ నవ్వులు ఎలాంటి విషయాన్ని మింపారో స్పష్టమైన ఆధారంతో కూడిన వార్త ఈరోజు మీ ముందుకు వస్తుంది. అది తెలిసినప్పుడు మాత్రం మీకు ఎంతో బాధ్యతలు అవుతుంది, విపరీతమైన కోపం వస్తుంది. నేను వీళ్ళ కోసమే ఇంత చేస్తే వీళ్ళు నాకు ఇలా చేశారా అని లోపల మిగిలిపోతారు. సరిగ్గా అదే క్షణంలో మీ జీవితంలో ఒక అసలైన మార్పు మొదలవుతుంది. ఆ సమయంలో మీ ముందు 2 దారులుంటాయి. ఒకటి, మీరు కూడా ఆ గోపురంలో రగిలిపోతూ గొడవలు పడి అరిచి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటారు. రెండవది, ఒక సుదీర్ఘమైన శ్వాస తీర్చుకొని ఆ భగవంతుడే మీకు సరైన సమయంలో నిజం చూపించడాన్ని గ్రహించి వారి నుంచి దూరంగా జరిగిపోవడమే. గుర్తుపెట్టుకోండి, శత్రువు ఎవరో కనిపెట్టడమే సగం విజయం సాధ్యపడడం. ఈరోజు హనుమంతుడి గద యొక్క దెబ్బ బయట కంటే మీ లోపల ఎక్కువగా పనిచేస్తుంది. ఆ కపట మనుషుల నుంచి మానసికంగా దూరం కావడానికి, వారి మాటల బంధనాల నుంచి విముక్తి పొందడానికి ఆ స్వామి మీకు కొండంత శక్తినిస్తాడు. ఒకవేళ మీరు ఈ నిజాన్ని ప్రశాంతమైన మనసుతో స్వీకరిస్తే ఆ శత్రువు ఆట అక్కడితో ముగిసిపోయినట్టే. తర్వాత వాళ్ళు ఎన్ని తంత్ర మంత్రాలు చేసినా, ఎలాంటి ఛత్రత ప్రయత్నం చేసినా, ఎంతటి ఈర్ష్యతో ప్రాణాలు వేసినా మీ రక్షణ కవచం ముందు అవి ఏవి పనిచేయలేవు. అలా కాకుండా మీరు మళ్ళీ ఆ పాత బంధాల వైపు వెళ్తే మాత్రం ఆ తప్పు గ్రహాలది కాదు, మీ మొండితనానిదే అవుతుంది. మిమ్మల్ని మానసికంగా కుంగదీసేవారికి, ఈ నమ్మకం ఎగతాళి చేసేవారికి, మీ ఎదుగుదలను చూసి కుళ్ళుకునేవారికి ఇకపై దూరంగా ఉండమని ఈ సమయం మీకు స్పష్టంగా చెప్తుంది. ఇక రెండవ విషయం మీ ధన మార్గానికి సంబంధించింది. రాబోయే 24 గంటల్లోపు మీకు చాలామంది జీవితంలోనే ఆర్థికపరమైన ఒక మంచి సంకేతం ఖచ్చితంగా వస్తుంది. దీని అర్థం రాత్రికి రాత్రే మీ ఖాతాలో కోట్లు పడిపోతాయని కాదు, ఏళ్ల తరబడి నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడానికి ఒక మార్గం కనిపిస్తుంది. నెలల తరబడి సమాధానం చెప్పని వ్యక్తుల నుంచి ఫోన్ రావడం, ఉద్యోగానికి సంబంధించిన ఫలితం లేదా సమాచారం అందడం, ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం జరుగుతాయి. కానీ ధనం రావడం ఎంత ముఖ్యమో అది మన దగ్గర నిలబడడం కూడా అంతే ముఖ్యం. ఇప్పటి వరకు మీ జాతకంలో ఉన్న పెద్ద లోపం ఏంటంటే డబ్బు వస్తుంది కానీ వచ్చినట్టే వచ్చి మళ్ళీ వెళ్ళిపోతుంది. అకస్మాత్తుగా వచ్చే ఖర్చులు, అనారోగ్యం, బాధ్యతలు, అప్పుల రూపంలో మళ్ళీ చేతులు ఖాళీ అయిపోతుంటాయి. మీరు గనక మీ ఆలోచన విధానాన్ని మార్పు ఉంటే ఇబ్బందుల పరంపర ఇక్కడితో ముగిసిపోతుంది. ఈరోజు రాత్రి ధనానికి సంబంధించి ఎలాంటి శుభవార్తలు వచ్చినా మొదట మీ ఇష్టదైవానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పండి. ఆ తర్వాత ఈ సంపాదనలో కొంత భాగాన్ని ధన సేవకు మరియు దాన ధర్మాలకు, నిరుపేదలకు ఉపయోగిస్తానని మీ మనసులోనే గట్టిగా సంకల్పం చెప్పుకోండి. ఎప్పుడైతే మీరు సంపాదనను కేవలం మీ జేబుకే పరిమితం చేయకుండా ఇతరుల ఆనందం కోసం కూడా కొద్దిగా ఖర్చు చేయడం మొదలు పెడతారో అప్పుడు లక్ష్మీదేవి మీ ఇంటికి కేవలం వచ్చి వెళ్ళే మాత్రమే కాకుండా మీ ఇంట్లోనే శాశ్వతంగా నివాసం ఉంటుంది. మీరు మీ మనసులోనే గట్టిగా ఒక ప్రతిజ్ఞ చేసుకోవచ్చు. నాకు లభించే నిజాయితీ గల సంపాదనలో నుంచి 10వ వంతు భాగాన్ని ఒక పేద అమ్మాయికి, పెళ్ళికి కానీ, చదువుకునే విద్యార్థులకు కానీ, రోగులకు లేదా గుడి, గోశాల, ఆశ్రమాల సేవకు ఉపయోగిస్తాను అని మీ సంకల్పం కేవలం మాటలు మాత్రమే కాదు, మీ జీవితంలోనే పాజిటివ్ ఎనర్జీని తీసుకువచ్చే ఒక పెద్ద తాళం చెవి లాంటిది. దీనివల్ల మీ జాతకంలో ఇన్నాళ్ళుగా తిష్ట వేసుకొని కూర్చున్న దరిద్ర యోగం పట్టుకు పూర్తిగా సడలిపోవడం మొదలవుతుంది. ఇక 3 మరియు అత్యంత లోతైన విషయం అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేయడానికి సంబంధించింది. మీ ఇంట్లో ఎవరైనా ఒక వ్యక్తి చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
అయితే ఏదైనా కోర్టు కేసు ఏళ్ళ తరబడి సాగుతూ ఉండొచ్చు, లేదా పనిపోయింది అనుకున్న ఒక బంధం కావచ్చు, లేదంటే మీ మనసులోనే పూర్తి పెట్టుకున్న ఒక పెద్ద కళ కావచ్చు. ఇక్కడ నుంచి నా జీవితంలోనే ఏది బాగుపడదు అని మీరు అనుకుంటూ ఉండవచ్చు. ఈరోజు రాత్రి కరెక్ట్ 1 గంట కొన్ని నిమిషాల తర్వాత మీ ఇంట్లో మీ మనసులోనే ఒక సూక్ష్మమైన మార్పు రాబోతుంది. ఆ సమయంలోనే బహుశా మీరు నిద్రపోతూ ఉండవచ్చు, మీ ఆత్మ మాత్రం మేల్కొని ఉంటుంది. దీనివల్ల మీలో ఒకరికి అకస్మాత్తుగా మనసంతా చాలా తేలికగా అనిపిస్తుంది. శరీరంలో ఉన్న ఏదైనా నొప్పి నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. హాస్పిటల్ రిపోర్ట్లలో ఒక మంచి ఆశ కుదురుతుంది. గొడవపడిన మనసులో కాస్త మార్పు వస్తుంది, లేదా ఓ కోర్టు కేసుల్లో ఊహించని ఒక మంచి మలుపు తిరుగుతుంది. అసాధ్యమైన ఈ తాళం మెల్లమెల్లగా తెరుచుకుంటుంది అనడానికి ఇవన్నీ చిన్న చిన్న సంకేతాలు. ఒక రాత్రిలోనే అంత తలకిందులు అయిపోతుందని అస్సలు అనుకోకండి. మీ జీవితం వెళ్ళే దిశ మాత్రం ఖచ్చితంగా మారుతుంది. గత 12 ఏళ్ళుగా మీరు వనవాసంలా గడిపిన రోజులు, ఎటు చూసిన నిరాశ, అనుమానం, బద్ధకం అనే దట్టమైన అడవిలో ఉన్న మీ జీవితం యొక్క భారం ఇప్పుడు మెల్లగా తగ్గిపోతుంది. మీ తలపైన ఒక అదృష్ట హస్తం ఉన్నట్టు, ఇక భయపడకు, ముందడుగు వేయి అని ఎవరో మీతో చెప్తున్నట్టు ఒక తెలియని ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు ఈ 3 విషయాల్లో మీ జీవితం నిజం కావాలంటే చాలా చిన్నదైన, ఎంత లోతైన ఒక సాధన చేయాల్సి ఉంటుంది. ఈ మాటలు వింటున్న సమయంలోనే ఇంట్లోని పూజ గది వైపు మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. మీకు సమయం, పరిస్థితి అనుకూలించిన వెంటనే ఒక సాధారణమైన మట్టి ప్రమిదం తీసుకోండి. అందులో నువ్వుల నూనె లేదా ఆవ నూనె పోసి ఒక చిన్న ఒత్తిని తయారు చేసి హనుమంతుని ముందు దీపాన్ని వెలిగించండి. ఆ దీపం వెలిగించేటప్పుడు కేవలం నా సమస్యను తీరిపోవాలి అని చెప్పి మాత్రం అడగకండి. స్వామి, ఏ దిశ నుంచి అయితే నాపై చెడు చూపు, కుతంత్రాలు, ఈర్ష్య లేదా భ్రమలు కూడుకొని ఉన్నాయో ఆ చోటుకి చిన్న దీపం వెలుగును ప్రసాదించండి. నా మనసులోని భయాన్ని, ఇంట్లోని అశాంతిని, నా అదృష్టానికి అడ్డుగా ఉన్న జలను నీ గదతో బద్దలు కొట్టండి. నా ప్రవర్తనను మార్చుకుంటానని నేను సంకల్పం తీసుకుంటున్నాను. నా మార్గంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగించు అని చెప్పి వేడుకోండి. ఆ తర్వాత ప్రత్యేకంగా మీ ఇంటి ఈశాన్య భాగాన్ని ఎప్పుడు చాలా శుభ్రంగా ఉంచుకోండి. అక్కడ ఉన్న అనవసరమైన సామాన్లు, విరిగిన వస్తువులు, పాత చెప్పులు, మురికి బట్టలు మరియు మొత్తం తీసి పడేసేయండి. వీలైతే అక్కడ ప్రతిరోజు ఒక అగరబత్తి లేదా ధూపం వెలిగించండి. గోడలను నీట్గా ఉంచండి. ఒక దేవుని పటాన్ని లేదా మనసుకు ప్రశాంతంగానిచ్చే ఒక మంచి చిత్రాన్ని ఉంచండి. దీనివల్ల మెల్లమెల్లగా మీ ఇంట్లోని వాతావరణం మారిపోవడాన్ని మీరే గమనిస్తారు. కారణం లేకుండా వచ్చే చిరాకులు తగ్గుతాయి. చిన్న చిన్న విషయాలకే జరిగే గొడవలు ముగుస్తాయి. పిల్లల మూడ్ కూడా ఎంతో ప్రశాంతంగా మారుతుంది. ఇవన్నీ చేయడం వల్ల నిజంగానే అంతా మారిపోతుందా అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. ఇక్కడ భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని గుర్తుపెట్టుకోవాలి. కర్మ చేయడం మాత్రమే నీ చేతిలో ఉంది, కానీ దాని ఫలితం నీ చేతిలో లేదు. అయితే ఎప్పుడైతే మీ శ్రమ మరియు దేవుడిపైన నమ్మకం ఒకదానితో ఒకటి కలుస్తాయో అప్పుడు ఆ ఫలితం కూడా మీ ముందు ఉంటుంది. ఈరోజు రాత్రి మీరు వెలిగించే దీపం, చేసే ప్రార్థన మరియు మిమ్మల్ని మీరు మార్చుకోవాలని మీ గట్టి సంకల్పం, ఈ 3 కలిసి మీ జీవితంలోనే ఒక పెద్ద అద్భుతాన్ని తీసుకొస్తాయి. ఈరోజు రాత్రి వెలిగించే ఆ దీపం, చేసే ప్రార్థన మరియు మిమ్మల్ని మార్చుకోవాలనే మీ గట్టి సంకల్పం, ఈ 3 కలిసి మీ జీవితంలోనే పెద్ద అద్భుతాన్ని తీసుకొస్తాయి. మీరు దీన్ని అద్భుతం అనను, ప్రకృతి యొక్క నియమం అంటారు. ఇక్కడ చివరిగా అత్యంత ముఖ్యమైన విషయం, సమయం చాలా వేగంగా పెరుగుతుంది. గడియారములు తిరుగుతున్న కొద్దీ మీ జీవితానికి సంబంధించిన నిర్ణయాలు కూడా ముందుకు సాగుతున్నాయి. ఈరోజు సాయంత్రం ఉన్న ఆ శుభ ముహూర్తం నుంచి రాత్రి వచ్చే ఆ గంభీరమైన సమయం వరకు ప్రతి క్షణం మిమ్మల్ని పైకి లేపడానికైనా ఉపయోగపడుతుంది, లేదా నిన్నటి వరకు మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే వదిలేస్తుంది. అందుకే మీ లోపల ఈ 2 పనులను ఇప్పుడే మొదలు పెట్టండి. మొదటిది, భయం కంటే ఎక్కువగా దేవుడిపైన నమ్మకాన్ని పెంచుకోండి. ఒకవేళ నేను అనుకున్నది జరగకపోతే ఏంటి అని చెప్పే భయం మీ మనసులోనికి వచ్చినప్పుడల్లా ఒక్క మాట గట్టిగా అనుకోండి. ఒకవేళ నేను అనుకున్నది జరగకపోయినా సరే, నేను చేసే మంచి పనుల నుంచి, నా కర్మ నుంచి నేను వెనకడుగు వేయను. ఈ ఆలోచనే మిమ్మల్ని ఇతరులపైన ఆధారపడే స్థితి నుంచి స్వతంత్రులుగా మారుస్తుంది. రెండవది, ఈ రోజు నుంచి బాధపడడం, ఫిర్యాదు చేయడం తగ్గించి
కృతజ్ఞత భావాన్ని పెంచుకోండి. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని మీరు ఎంతగా ఏడిస్తే మీ అదృష్టం అంతగా కుచించుకుపోతుంది. మీరు భగవంతుడికి ఎంత కృతజ్ఞత చెప్పుకుంటే మీ అదృష్టం అంతగా విస్తరిస్తుంది. ఈరోజు రాత్రి మీరు పడుకునే ముందు కనీసం ఒక 5 విషయాల కోసం దేవుడికి ధన్యవాదాలు చెప్పుకోండి. అది మిమ్మల్ని ఆదుకునే ఒక మనిషి కావచ్చు, వచ్చిన అవకాశం కావచ్చు, జీవితం నేర్పిన ఒక పాఠం కావచ్చు, త్రుటిలో తప్పిన ప్రమాదం కావచ్చు, లేదా గతంలో మిగిలిన ఒక చిన్న సంతోషకరమైన జ్ఞాపకం కావచ్చు. ఇలా చేయడం వలన మీ లోపల తెలియని ప్రశాంతత, తేలికతనం పెరుగుతాయి. చివరిగా నేను చెప్పేది ఒకటే, మీ మంచి సమయం నిజంగానే మొదలైంది. ఈరోజు మీకు ఒక పరీక్ష లాంటిది, ఒక గొప్ప అవకాశం కూడా. దీన్ని మీరు కేవలం భయంతో చూస్తే కంగారు పడతారు. దైవిక సంకేతంగా భావిస్తే మిమ్మల్ని మీరు సంపాదించుకుంటారు. ఈ మాటలు వింటున్నప్పుడు మీ మనసులోని ఎక్కడో ఒక చోటు చిన్న నమ్మకం, ఒక తెలియని ఉత్సాహం పుడితే గ్రహించండి. ఆ భగవంతుడు మీతో ఇక నీ వంతు వచ్చిందని చెప్తున్నాడు. మిమ్మల్ని చూసి కుళ్ళుకునే వాళ్ళు ఇప్పటికీ మిమ్మల్ని మాటలతో బాధ పెట్టవచ్చు. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు మీతోనే నిలబడతారు. అన్నిటికంటే ముఖ్యం, మీకు మీరే తోడుగా నిలబడాలి. ఇప్పుడు మీ 2 చేతులను జోడించి కళ్ళు మూసుకొని మీ మనసులోని ఈ ఒక్క లైన్ అనుకోండి. నా రాతలో ఏమి రాసిందో దానికి నేను భయపడను, దాన్ని స్వీకరించి దీవించి చూపిస్తాను. ఈ ఒక్క మాటతోని జ్యోతిషవాణి మీ చుట్టూ ఒక రక్షణ కవచంలా మారిపోతుంది. రేపు ఉదయం నిద్ర లేచాక గమనించండి. వాతావరణంలోని మీ మనసులోని ఆలోచనలను మరియు జరిగే పరిణామాల్లో ఒక తెలియని మార్పు మీరు గమనిస్తారు. నిజంగానే మీ జీవిత మార్గం మారిపోతుందని మీకు అనిపించినప్పుడు మీ లోపల నుంచి జై శ్రీరామ్ అని చెప్పి హరహర మహాదేవ్, జై బాలాజీ మహారాజ్ అని స్మరించుకోండి. మీలోని భయం పెరిగి నమ్మకం కలిగిందని దేవునికి కూడా తెలవాలి. ఒకసారి ప్రశాంతంగా శ్వాస తీసుకొని మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనించండి. మీ గదే, మీ చుట్టూ ఉన్న గోడలు, సామాన్లు, మనుషులు అంతా నిన్నట్లాగా ఉండవచ్చు. కానీ వాటన్నిటి మధ్య ఈరోజు ఒక్కటి మాత్రం మారింది. అదే మీ అంతరంగంలో వచ్చిన మార్పు, మీ మానసిక సమాధానం. మీ ఇన్నాళ్ళ అదృష్టం గురించి విన్నప్పుడు భయపడేవారు, విని వదిలేసేవారు. ఈరోజు మొదటిసారిగా అవును నేను కూడా మారాలి, మేల్కోవాలి అని మీ మనసు పూర్తిగా నమ్మారు. ఈ మేల్కొనిపోయి రాబోయే 24 గంటలకు అసలైన తాళం చెవి. ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇది కేవలం బయట జరిగే విషయాల గురించి మాత్రమే కాదు, మీ మనసు లోపల జరిగే ఒక మహాభారత యుద్ధం లాంటిది. మనకు నష్టం చేసే శత్రువు ఎవరో కళ్ళ ముందే తెలిసినప్పుడు మొదట దెబ్బ తినేది మన అహంకారం. నేను ఇంత తెలివైన వాడిని, ఇంత అనుభవం ఉన్నవాడిని కదా, అయినా నేను ఎలా మోసపోయాను అని చాలామంది ఇక్కడే కుంగిపోతుంటారు. ఆ కోపంలోనే ప్రతీకార చర్యలు కాచుకొని ఉంటారు, అనుమానించడం మొదలు పెడుతుంటారు. కానీ మన శాస్త్రం ఏం చెప్తున్నాయంటే, ఎవరైతే తమకు తగిలిన దెబ్బల ప్రతీకారం తీర్చుకోవడానికి కాకుండా గమనిద్దాం మార్చుకోవడానికి వాడుకుంటారో వాళ్ళు నిజమైన జ్ఞానులు. ఈరోజు ఎప్పుడైతే జరుగుతున్న అసలు ఆటం మీరు అర్థం చేసుకుంటారో అప్పుడు మీ కళ్ళ ముందే స్పష్టం అయిపోతుంది. ఎవరు మీకోసం నిలబడ్డారు, ఎవరు మిమ్మల్ని వాడుకున్నారో తెలిసిపోతుంది. ఈ సమయంలో మీకు ఒక కఠినమైన పని చేయాల్సి ఉంటుంది. ఎదుటి వారిని క్షమించండి, కానీ వారు చేసిన మోసాన్ని మాత్రం అస్సలు మరవకండి. వారి నుండి దూరంగా జరగండి. మనసులోని ద్వేషాలను పెంచుకోకండి. మీ రహస్యాలను కాపాడుకోండి, కానీ మీ హృదయాన్ని మాత్రం ఇలా మార్చుకోకండి. ఎందుకంటే మీ శత్రువు కూడా అదే కోరుకుంటున్నాడు. మీరు ఎంత కఠినంగా మారిపోవాలంటే మీలో ఉన్న ప్రేమ, జాలి, కరుణ అనేవి పూర్తిగా చచ్చిపోవాలని వాళ్ళు చూస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, శత్రువు పైన గెలవడం అంటే మీరు కూడా వాడిలా మారిపోవడం కాదు. అసలైన గెలుపు ఏమిటంటే మీరు ఎంత బలంగా మారినా సరే మీలో మంచితనాన్ని, మీ మూల స్వభావాన్ని కాపాడుకోవడమే. ఇప్పుడు ఒక్కసారి ఊహించుకోండి, సాయంత్రం 6:20 సమయం అయింది. గడియారం ముళ్ళు ఆ సమయాన్ని తాకగానే మీ జాతకంలో ఆ మహా తాండవ యోగం వస్తుంది. ఎప్పటిలాగే మామూలుగా బయట కనిపిస్తున్న లోపల మాత్రం ఒక పెద్ద చలనం మొదలవుతుంది. అకస్మాత్తుగా ఎవరో పంపిన ఒక సందేశం వలన, ఒక ఫోన్ కాల్ వలన, ఎవరో మాట్లాడ వలన, ఏదో ఒక పాత రహస్యం బయటపడడం వలన మీరు ఒక్కసారిగా ఆశ్చర్యపోవచ్చు. భగవంతుడు మీకు ఒక హెచ్చరికతో పాటు
ఒక గొప్ప అవకాశాన్ని కూడా ఇచ్చిన క్షణం ఇదే అవుతుంది. ఉదాహరణకు, మీరు ఏళ్ల తరబడి ఎవరినైతే ప్రాణంగా నమ్మారో ఆ వ్యక్తి వేరే వాళ్ళతో కూర్చొని మిమ్మల్ని చూసి ఎగతాళి చేస్తున్నాడని, మీ సీక్రెట్స్ అని బయట పెడుతున్నాడని, మీ శ్రమను తమదిగా చెప్పుకుంటూ పైకి ఎదుగుతున్నాడని మీకు అకస్మాత్తుగా తెలిసిందనుకుంటా. ఆ క్షణంలో మీకు విపరీతమైన కోపం వస్తుంది, గుండె తరుక్కుపోతుంది. కానీ సరిగ్గా అక్కడి నుండే మీ అసలైన రాజయోగం మొదలవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు నేను తప్పుడు మనుషులతో కలిసి నడుస్తున్నారు. అందుకే ఆ దేవుడు మిమ్మల్ని సరైన మనుషుల వైపు నెట్టడానికి ఈ పరిస్థితి తీసుకొచ్చాడు. ఒకవేళ మీరు ఆ క్షణంలో భావోద్వేగాలకు లోనై గొడవలు పడడం మొదలు పెడితే మీ సమయాన్ని, మీ శక్తిని మీరే బూడిద చేసుకున్నట్టు అవుతుంది. అలా కాకుండా ఆ క్షణంలో మీరు ప్రశాంతంగా ఉండి, ఇకపై నేను నా దారిని మార్చుకుంటాను, నా దృష్టిని కేవలం నా లక్ష్యం మీదే పెడతాను, మా మనసులోని మాటలు ఎవరికి చెప్పను అని ఒక గట్టి నిర్ణయం తీసుకుంటే మీ జాతకం అదే క్షణంలోనే ఒక మంచి మలుపు తిరుగుతుంది. ఇక రెండవ మహాశక్తి ఆ ధన ద్వారాలు తెరుచుకోవడం. ఇప్పటి వరకు మీ జీవితంలో డబ్బు ఎలా వచ్చిందంటే, వర్షాకాలంలో నదిలో వరద నీరు ఎలా వచ్చిందో, జోరుగా శబ్దం చేసుకుంటూ వచ్చిందో అంతే వేగంగా కొట్టుకుపోయింది. నా తలరాత ఇంతేనేమోనని మీరు అనుకున్నారు. నిజం ఏంటంటే, మీ అలవాట్ల వల్లనే ఆ డబ్బు మీ దగ్గర నిలబడలేదు. ఎవరినో సంతోషపెట్టడానికి అనవసరమైన ఖర్చు చేయడం, గొప్పల కోసం భయం వలన, మొహమాటం వలన అప్పుల రూపంలోనే ఆ డబ్బు చేతిలో ఉండకుండా పోయింది. కానీ ఇప్పుడు డబ్బు కేవలం ఒక భ్రమలా కాకుండా ఒక బాధ్యతలా గుర్తించాల్సిన సమయం వచ్చింది. ఈరోజు లేపు రాబోయే 24 గంటల్లో మీకు ధనానికి సంబంధించిన ఏదైనా అవకాశం, సందేశం, సంకేతం లభిస్తే మొదట చేయాల్సిన పని ఆ ధనాన్ని కేవలం మీ స్వార్థం కోసం కాకుండా ఒక బాధ్యతగా గుర్తించడం. మీ ముందుకు 2 రకాల ఖర్చులు వస్తాయి. ఒకటి చాలా అవసరమైనది, రెండవది మీ ఆహాన్ని సంతృప్తిపరిచేది. వీటిలో దేన్ని ఎంచుకుంటారో మీరు నిర్ణయించుకోవాలి. గత కొన్నేళ్లుగా కేవలం ఇతరుల దృష్టిలో గొప్పవారిని అనిపించడం కోసం ఎక్కడెక్కడైతే అనవసరంగా డబ్బును వృధా చేశారో ఆ అలవాట్ల నుంచి మిమ్మల్ని మీరు మెల్లమెల్లగా దూరం చేసుకోండి. ఎందుకంటే కేవలం మీ దగ్గర ఉన్న డబ్బు చూసి గౌరవించే మనుషులు మీ కష్టకాలంలో మీతో అస్సలు నిలబడరు. ఇప్పుడు ఒక లోతైన విషయం వినండి. పితృదేవతల ఆశీస్సులు కేవలం పూజలు చేయడం వల్లనే కాదు, మీ ప్రవర్తన వల్ల కూడా లభిస్తాయి. ఎప్పుడైతే మీ ఇంట్లోని పెద్దలను గౌరవిస్తారో, వృద్ధులను, అనాథలను, చేతకాని వారిని ఆదరిస్తారో అప్పుడు మీ వంశం పరంపరలోని పాజిటివ్ ఎనర్జీ మేలుకుంటుంది. అది చాలాసార్లు మీకు బాగా కలిసి వస్తుంది. ఎక్కడో పెట్టిన పెద్ద పాత పెట్టుబడి, పాత భూమి కాగితాలు, పాత స్కీమ్ లేదా చిన్న సేవింగ్స్ ఫండ్స్ లాంటివి అకస్మాత్తుగా మీ ముందుకు రావచ్చు. కేవలం అనుకోకుండా జరిగింది కాదు, మాకు ప్రార్థనలు అందుతాయని మీ పితృదేవతలు ఒక స్పష్టమైన సందేశం. కానీ దానికి మీరు ఒక ప్రతిజ్ఞ చేయాలి. మీకు లభించే అదనపు ధనంలో నుంచి కొంత భాగాన్ని నిజంగా అవసరమైన వారి పేరు మీద ఖచ్చితంగా ఖర్చు చేయాలి. ఎవరైనా పేద అమ్మాయి కావచ్చు, నిరుపేద మహిళలు, రోగులు, చదువుకునే విద్యార్థులు లేదా గోశాల, గుడి లాంటి చోట మీ అంతరాత్మ ఎక్కడైతే పని జరుగుతుందో అక్కడ సహాయం చేయండి. ఈ సహాయం కేవలం సమాజం గురించి కాదు, ఫోటోలు దిగడానికి, సమాజాన్ని చూయించుకోవడానికి హడావిడి కాకుండా కేవలం మీకు మీ ఇష్ట దైవానికి మాత్రమే తెలిసిన ఒక రహస్యంలా ఉండాలి. ఇక మూడో విషయం, ఇది జీవితం మరియు మరణం వంటి ఉండే అత్యంత గంభీరమైన దానికి సంబంధించింది. కొన్ని ఇళ్లలోని ఎలాంటి కారణం లేకుండానే ఎప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఏదో ఒక పెద్ద జట్టు, అకస్మాత్తుగా జరిగే ప్రమాదాలు, కోర్టు కేసులు, గొడవలు, ఇలా ఇంటిపై ఒక పెద్ద అదృశ్య నీడ కమ్ముకున్నట్టు అనిపిస్తుంది. ఎన్ని పరిహారాలు చేసినా ప్రశాంతత దొరకడం లేదు అని ఇలా అనుకుంటూ ఉంటారు కదా. ఈరోజు రాత్రి మీ ఇంట్లోనే ఆ అదృశ్య చెడు శక్తులను పోరాడడానికి సమయం. ఈ పోరాటం కత్తులతో చేసేది కాదు, కేవలం చిన్న దీపంతో చేసేది. మీకు సమయం దొరికిన వెంటనే మీ ఇంటి పూజ గదిలో లేదా మీరు ప్రతిరోజు ప్రార్థన చేసుకునే చోట ఒక మట్టి ప్రమిదను గాడి లేదా సాధారణ ప్రమిదను గాడి ఉంచండి. అందులో ఆవ నూనె లేదా నువ్వుల నూనె లేదా నెయ్యి ఏది అందుబాటులో ఉంటే అది పోసి ఆ చిన్న దీపాన్ని వెలిగించండి. ఆ దీపం వెలిగించేటప్పుడు మీరు కేవలం నా అనారోగ్యం తగ్గించు, కోర్టు కేసు గెలిపించని మాత్రమే అడగకూడదు. అందుకంటే పైకి ఎదిగేది వేడుకోవాలి. ఏ ప్రభు, నా ఇంటిపైన ఒక చక్రంలో తిరుగుతున్న ఈ పెద్ద గండం లేదా సంక్షోభం అనేది నా వల్ల జరిగిన ఏదైనా తక్కువలా కావచ్చు, నా భ్రమ వల్ల కూడా, అంతజ్ఞానం వల్ల, నా పితృదేవతల కర్మ ఫలితం వల్ల కూడా కావచ్చు.
ఆ వంతుగా నన్ను నేను మార్చుకోవడానికి, టక్కును దిద్దుకోవడానికి నేను గట్టిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. మీరు నన్ను రక్షించండి. ఈ మార్గంలో నాకు తోడుగా నిలబడండి. ఆ ఇంటి వాతావరణంలో దైవాన్ని పూర్తిగా బారదోలి ఆ గుమ్మం ముందర ప్రశాంతత అనే వెలుగును నింపండి అని అడగాలి. ఎప్పుడైతే ఆ దీపం వెలుగుతుందో మీ మనసులో కాస్త తేలిక అవ్వడానికి మీరే గమనిస్తారు. మీరు ఆ దీపం జ్యోతిని కనుక జాగ్రత్తగా చూస్తే అందులో మీకు 3 విషయాలు కనిపిస్తాయి. కింద స్థిరత్వం, మధ్యలో చిన్న వణుకు లేదా కంపనం, పై భాగంలో పైకి లేచే ఒక వెలుగు. కింద ఉన్న ఆ స్థిరత్వమే మీ ఇంటికి లభించే రక్షణ, మధ్యలో ఉన్న ఆ కంపనమే మీ ప్రస్తుత కాలానికి ఉన్న పరీక్ష, పైకి లేచే ఆ వెలుగే మీ అద్భుతమైన భవిష్యత్తు. మీ జాతకం పైన కమ్ముకున్న ఆ కాలసర్పదోషం, అకస్మాత్తుగా జరిగే ప్రమాదాలు లేదా చెడు శక్తుల భయం అనేది కేవలం భయపడడం వల్ల పోదు, నియమాలు పాటించడం వలన, దైవ సాధన వల్ల మాత్రమే తొలగిపోతుంది. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం కూడా గ్రహించాలి. ఒకవేళ మీరు ఏదైనా తప్పుడు పనుల్లో ఉండి, చెడు స్నేహాల్లో ఇరుక్కొని, అబద్ధాలు చెబుతూ, మోసాలు, అత్యాశ, లంచగొండితనం లేదా ఇతరుల వంటి భావాలతో ఆడుకుంటూ ఉంటే, ఆ పనులన్నీ కూడా అలాగే చేస్తూ మరోపక్క ఈ పరిహారం చేస్తామంటే మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆ దీపపు వెలుగు అస్సలు పైకి లేవదు. అది కేవలం గోడకు మసిబొగ్గును లేదా పొగను మాత్రమే మిగులుస్తుంది. అందుకే మీ సమయంలో మీ పైన మీకు పూర్తి నిజాయితీ ఉండడం చాలా అవసరం. నిజమైన భక్తితో, మంచి ప్రవర్తనతో ముందడుగు వేయండి. విజయం ఖచ్చితంగా మీదే అవుతుంది. ఆ దైవ శక్తుల అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. మరొక కొత్త వీడియోలో మళ్ళీ విజయాలతోనే కలుసుకుందాం. ఈరోజు మీకు శుభప్రదంగా, మంగళకరంగా సాగాలని కోరుకుంటున్నాను. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్.